ఎలా అనిపిస్తుంది? వెర్ ఇస్ యువర్ మమ్మ? ఫ్రెండ్స్, హాయ్ శ్రాంచ, హౌ ఆర్ యూ? యూర్ ఫైన్. ఓకే ఓకే, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. ఓకే జెసియా, ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్. Say again. Namaste. How are you? ఓకే ఓకే, థ్యాంక్ హలో యూ. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రెండింగ్ సంగీత వ్లాగ్స్. ఈరోజు అయితే మా ఇంటికి అయితే చిన్న గెస్ట్ వచ్చారు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళు డాటర్స్ ఇద్దరు. సో మా ముగ్గురు కూడా క్లాస్మేట్స్. సో మేమిద్దరం ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కదా. సో వాళ్ళ కోసం ఏం చేయాలి అని చూస్తున్నా. ఫ్రిడ్జ్లో అయితే నాకు పచ్చి మ్యాంగో కనిపించింది, కచ్చా మ్యాంగో. సో దాంతో పప్పుచారు చేద్దామని ఇవన్నీ రెడీ అయితే చేసుకున్నాను. పప్పు అయితే ఉడకబెట్టి, సో ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో గ్యాస్ మీద అయితే బౌల్ పెట్టి ఆయిల్ వేసి అయితే రెడీ పెట్టుకున్నాను. అండ్ పప్పుచారు అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, బాగా మసులుతుంది కదా. సో కొరియాండర్ లీఫ్ వేసి అయితే గ్యాస్ అయితే టర్న్ ఆఫ్ చేద్దాను. అండ్ వేడి వేడి పప్పుచారు అయితే బాగుంది. బట్ ఇదే పప్పుచారు మనం నెక్స్ట్ డే తింటే ఎంత అంటే డబుల్ టేస్ట్ వచ్చేస్తుంది. సో చిన్న గెస్ట్లు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ చిన్న పాప ఉంది కదా, తనైతే అసలు ఇంటికే వాళ్ళ మమ్మ వచ్చి తీసుకెళ్ళినా కూడా అసలు నేను వెళ్ళనే నేర్చింది, నా దగ్గరే ఉంటాను. సో మా నిషు అయితే ఇక నైట్ కదా డిన్నర్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద పాప అండ్ నిమ్ము వీళ్ళకి డ్రమ్ స్టిక్స్ కావాలని ఫైట్ చేస్తున్నారు. మార్నింగ్ అయితే చిక్కుడుకాయ వండాను, మా నిమ్ము అయితే చిక్కుడుకాయ వేసుకుంది. అండ్ డ్రమ్ స్టిక్స్ వేసి మ్యాంగో పప్పుచారు అయితే చేశాను. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు మటన్ బిర్యానీ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో ఇవన్నీ అయితే మటన్ తెచ్చుకున్నాను. సో ఇవన్నీ అయితే నేను ఇప్పుడు అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే షో చేస్తున్నాను. సో మీరు చూసి అయితే తెలుసుకోండి అండ్ ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. అండ్ ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది. సో పెరుగులో కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసి అయితే బాగా బీట్ చేసుకున్నాను. అండ్ మటన్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బీట్ చేసిన పెరుగు అయితే కలిపి మ్యారినేట్ కోసం ఒక 1 అవర్ అయితే పెట్టుకున్నాను. పచ్చిమిర్చి పైనుంచి వేసి అయితే పెట్టుకున్నాను. కొరియాండర్, మింట్ లీఫ్ అయితే పెట్టుకున్నాను. ఇవంతా కలిపేసి పక్కకు పెట్టేస్తాను. నెక్స్ట్ బాస్మతి రైస్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. మనం కలిపి పెట్టుకున్న మటన్ అయితే ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాం. ఇలా అయితే వేసుకున్నాను నేను. కానీ చాలా చెప్తున్నా కదా, టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది. ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి, సూపర్గా ఉంది. సో కుక్ అయిన సూప్ ఉంది కదా, పక్కకు తీసి పెట్టుకున్నాను. లైక్ గ్రేవీ లాగా వాడచ్చు అండ్ బిర్యానీలు కూడా వాడచ్చు సూప్.